హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా కాలేజీలో టెక్ ఫెస్ట్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో మా కాలేజీలో ఏమేమి టెక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి ఏంది అనేది మనమైతే వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో మేమందరం అయితే లేట్ వచ్చినాం కాలేజ్కి. మా హెచ్ఓడి సార్ అయితే కొంచెం మార్చుకుంటుండు. ఇక మేమైతే సైన్ నుంచి అయితే తప్పించుకొని వెళ్ళిపోయినాం. ఫస్ట్ అయితే మనమైతే ఈవెంట్ జరిగే ప్లేస్కి అయితే వెళ్దాం. ఇక క్రౌడ్ చూసుకున్నట్లయితే క్రౌడ్ అయితే చాలా ఉన్నది. ఎప్పుడు రానాలు కూడా కాలేజీకి అయితే వచ్చిర్రు ఇవాళ. మాకైతే అసలు ప్లేసే దొరకలే. మ్యాక్సిమం అయితే నిల్చున్నాం. ఈ ఈవెంట్కి అయితే చాలా మంది అయితే గెస్ట్లు అయితే వచ్చిర్రు. ఇక మాకైతే ప్లేస్ సరిపోలే, ఒకరి మీద ఒకరం కూర్చున్నాం. అండ్ క్రౌడ్ అయితే చాలా ఉంది. లాస్ట్ టైం అయితే ఇంత క్రౌడ్ ఏం లేదు, కాకపోతే ఈసారి అయితే చాలా మంది వచ్చిర్రు. సో ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ టీం వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఇంతమంది క్రౌడ్ని కంట్రోల్ అయితే చేయడానికి. సో మాకు వెనక ప్లేస్ లే అని చెప్పేసి మమ్మల్ని అయితే ముందడికి పంపించారు. సో ఇక్కడ చైర్స్ కూడా వేస్తుర్రు. ఇక మనకు కూడా బెటరే, ముంగడ కూర్చుంటే వ్యూ బాగుంటుంది. ఈ టెక్ ఫెస్ట్ ఈవెంట్లో ఏమేమి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారో మనం అయితే మొత్తం అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా చాలామంది గెస్ట్లు అయితే మంచి మంచి మోటివేషన్ స్పీచెస్ అయితే ఇచ్చారు. ఇంకా మా కాలేజ్ ఈవెంట్కి యాక్టర్ మురళీమోహన్ సార్ కూడా వచ్చిండు. సార్ అయితే మంచి వాల్యుబుల్ స్పీచ్ అయితే ఇచ్చిండు. ఇక మ్యాక్సిమం ప్రోగ్రామ్ అయితే ఇక్కడ అయిపోయినట్టే. ఇక మనమైతే ఈవెంట్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక ఇక్కడ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది కాబట్టి సో మా అందరిని అయితే సెమినార్ హాల్లో గ్యాదర్ కమ్మని చెప్పారు. కాకపోతే మనమైతే మొత్తం ఇక్కడ ఉన్న ఈవెంట్స్ని అయితే మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. క్రౌడ్ చూడొచ్చు, క్రౌడ్ అయితే చాలా ఉంది. సో ఇక అయితే ఈవెంట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయినాం. సో మనమైతే ఫస్ట్ అయితే ఫుడ్ స్టాల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడైతే చాలా ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టిర్రు. లాస్ట్ టైం అయితే అసలు ఇన్ని ఫుడ్ స్టాల్స్ లేనేరు, ఏదో కొన్ని అట్లా. కాకపోతే ఈసారి అయితే చాలా మంది ఫుడ్ స్టాల్స్ పెట్టిర్రు. మ్యాక్సిమం అయితే ఇక్కడ పానీపూరి అయితే ఉన్నాయి. సో బెటర్ పానీపూరి పెట్టడం, ఎందుకంటే పానీపూరి అయితే చాలా మంది తింటారు కాబట్టి. సో ప్రైస్ కూడా తక్కువనే ఉంది, 10 రూపీస్కి. ఇంకా బయటనే ఎక్కువ రేట్. అండ్ అట్లానే కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేసారు. ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ కూడా, బ్రెడ్ ఆమ్లెట్ స్టాల్స్ కూడా పెట్టారు. ఏమైంది బ్రో అంటే కరెంట్ పోయింది బ్రో, ఒక 5 minutes అన్నాడు. తప్పదిగా వెయిట్ చేద్దాం. ఇంకా స్నాక్స్ స్టాల్స్ కూడా పెట్టిర్రు. చెప్పిన చాలా పానీపూరి స్టాల్స్ అయితే పెట్టారని. ఇవైతే ఇప్పటికీ నేనైతే 5-6 స్టాల్స్ చూసిన. అట్లా ఇక్కడ కోవా బన్, మలై బన్ అట్లాంటివి కూడా చాలా పెట్టారు. మేము కూడా ఒకటి తీసుకున్నాం, టేస్ట్ అయితే బాగుంది. సో సడన్గా అందరు ఒకటేసారి వచ్చారు కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువైపోయింది. అండ్ ఇంకా మంచూరియా స్టాల్స్ కూడా పెట్టారు, ఫాస్ట్ ఫుడ్ లాంటివి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే పెట్టారు, మరి ఏం పెట్టలేదు. అండ్ ఇక్కడ ఇంకొక బ్రెడ్ ఆమ్లెట్ స్టాల్ అయితే పెట్టారు. సో మేకింగ్ ప్రాసెస్ అయితే వీళ్ళది చాలా బాగుంది. అండ్ అట్లనే ఐస్ క్రీమ్, గులాబ్ జామ్ ఇట్లాంటి స్టాల్స్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్ అయితే చాలా సేల్ అవుతుంది, ప్రైస్ కూడా రీజనబుల్గానే పెట్టారు. అండ్ అట్లనే ఇక్కడ పక్కన మ్యాగీ స్టాల్ కూడా పెట్టారు. ఇది తయారు చేయడానికి చాలా టైం పట్టేటట్టు ఉంది. అండ్ పక్క బ్లాక్లో సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే 3D మోడల్స్ అయితే డిజైన్ చేశారు. సో మోడల్స్ ఎట్లున్నాయి ఏంది మనమైతే ప్రతి అయితే వీడియోలో చూద్దాం. ఫస్ట్ మోడల్ని అయితే చూద్దాం. ఇక నిజంగా ఈ మోడల్ అయితే ఏంటో నాకు కూడా తెలియదు. నేనైతే డిస్టిలేషన్ ప్రాసెస్ అనుకుంటున్నా మేబీ. అండ్ పక్కనే మనకైతే స్టేడియం కూడా ఉంది 3D మోడల్ది. అండ్ ఆ పక్కనే ఒక సోలార్ హౌస్ ఉంది. వీళ్ళైతే నిజంగా ఎంత కష్టపడ్డారో ఏందో. అండ్ పక్కనే హాస్పిటల్ కూడా ఉంది. అండ్ ఆ పక్కన ఒక ఎర్త్ కేక్ బిల్డింగ్ అవుతుంది. అండ్ హాస్పిటల్ పైన పార్కింగ్ కూడా ఉంది బ్రో. అండ్ పక్కనే హైడ్రాలిక్ హౌస్ లిఫ్టింగ్ అవుతుంది. మేబీ హౌస్ని మనం లిఫ్ట్ చేయవచ్చు అనుకుంటా, ఎప్పుడైనా ఎక్కడికైనా అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఈ పక్కన ఇంకొక మోడల్ అవుతుంది. నిజంగా ఇది అయితే ఏంటిదో నాకు కూడా తెలియదు, చూడడానికి అయితే కొత్త ఉంది. అండ్ ఇక్కడ పక్కనే ఇంకొక రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మేబీ రోడ్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేయాలి దాని గురించి 3D మోడల్ అనుకుంటా. పక్కనే మ్యాజిక్ గ్రెయిన్ సిస్టమ్ అనేది ఇంకొక 3D మోడల్ ఉంది. అండ్ పక్కనే హైడ్రాలిక్ బ్రిడ్జ్ కూడా ఉంది. సో క్రౌడ్ అయితే చాలా ఉంది, అందరూ ఒకటేసారి వచ్చేసారు బయటికి. ఇదైతే ప్రీవియస్ ఫ్లెక్సిబుల్ పేవ్మెంట్ అంట. సో ఇదేంటిదో నాకు కూడా తెలియదు. సో మ్యాక్సిమం ఎవరినైతే ఉండనియట్లేదు, క్రౌడ్ ఒకసారి ఎక్కువైంది కాబట్టి. సో ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ 3D మోడల్ కూడా ఉంది. సో వీళ్ళు నిజంగా ఎంత కష్టపడ్డారో ఇవన్నీ డిజైన్ చేయడానికి. అట్లనే సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా ఉంది. అంటే మేబీ ఏమైనా సునామీ, ఎర్త్క్వేక్ అట్లా వచ్చినప్పుడు దీనికి ఏం కావచ్చు. అండ్ ఇక్కడ పక్కన ఇంకొక సిటీ కూడా అయితే కన్స్ట్రక్షన్ చేసారు. అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే మేబీ ఇది వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనుకుంటా. అంటే బాగాలేని వాటర్ని ప్యూర్గా చేసి డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేసుకోవడం. సో ఈ మోడల్ నేమ్ వచ్చేసి సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంట. అండ్ ఇక్కడ ఇంకా మా కాలేజ్ అయితే 3D మోడల్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఉన్న బ్లాక్ అయితే మాదే. సో మా కాలేజ్ ఓవర్ వ్యూ చూసుకుంటే ఇట్లుంటుంది. ఇక మ్యాక్సిమం ఎవరిని అయితే ఉండనియట్లేదు. సో సెమినార్ హాల్లో గ్యాదర్ కమ్మని చెప్పారు. ఇక లేట్ చేయకుండా మనం కూడా సెమినార్ హాల్కి అయితే వచ్చేసినాం. వెనక కూర్చుందామని ప్లాన్ చేసినాం కానీ బలవంతంగా ముంగట అయితే కూర్చోబెట్టారు బ్రో, తప్పదిగా. ఆయన ప్రొజెక్టర్ కూడా ఆన్ చేసారు.
సో ఇక మా హెచ్ఓడి సార్ అయితే క్లాస్ బాగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చిండు. అండ్ సిఎస్సి హెచ్ఓడి సార్ వచ్చేసి డేవిడ్ సార్ అయితే మేము క్లాస్ తీసుకుంటున్నాడు. సో సార్ అయితే చాలా మంది డౌట్స్ అయితే క్లారిఫై చేసిండు. సార్ కూడా ఏమి ఎక్కువసేపు అయితే క్లాస్ తీసుకోలేదు, అరౌండ్ 25 to 30 minutes తీసుకున్నాడు అంతే. సో మనమైతే ఇప్పుడైతే ప్రాజెక్ట్ ఎక్స్పో అయితే చూద్దాం. సో ఎట్లాంటి ప్రాజెక్ట్స్ అయితే డిజైన్ చేసిరో అందరూ. సో చాలామంది అయితే చాలా ప్రాజెక్ట్స్ అయితే డిజైన్ చేశారు. అండ్ కొన్ని సిమిలర్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మా కాలేజీలో అడ్వర్టైజ్మెంట్ కార్స్ కూడా పెట్టారు. ఎందుకో ఏందో నాకు కూడా తెలియదు. కాకపోతే ఫస్ట్ టైం, ఇప్పటికి నేను 3 years అయింది కాలేజీలో జాయిన్ అయ్యి. ఫస్ట్ టైం అయితే ఇది పెట్టారు. సో 4 కార్స్ అయితే పెట్టారు డెమోకి. అందులో 2 అయితే ఎలక్ట్రిక్ అండ్ 2 పెట్రోల్ వేరియంట్. అందులో అయితే హోండా అండ్ అట్లనే మనకు టాటా కార్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే మన వాటి వ్లాగ్. సో మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్లనే పక్కనే డ్రోన్స్ కూడా పెట్టిర్రు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎనీవేస్ బాయ్.